థ్యాంక్స్ గివింగ్ టైంకి, అంటే మా ఆర్యన్ సెకండ్ బర్త్డే టైంకి వెళ్ళినాము క్యాన్కున్ మెక్సికో. ఈ రిసార్ట్ పేరు హయత్ జీవా. ఇది 5 స్టార్ హోటల్ విత్ ఆల్ ఇంక్లూజివ్ రిసార్ట్ అనమాట. సో బేసిక్గా ఏమంటే ఆల్ యూ కెన్ ఈట్, ఆల్ యూ కెన్ డ్రింక్, ఆల్ యూ కెన్ డూ ఎవ్రీథింగ్ ఇన్ అ రూమ్ రేట్ ఇట్స్. మేము అటాచ్డ్ బాల్కనీ ఉన్న రూమ్ తీసుకున్నాము, సో విచ్ ఈజ్ ఓషన్ వ్యూ అనమాట. కూల్ ఉంది కదా నానా. దిస్ ఇస్ నైస్. Dolphin. Baby dolphin. Wow. నానా ఏంటది? ఏంటది? సో మేము సెకండ్ డే కంప్లీట్లీ బీచ్ డే అనుకున్నాం కాబట్టి మార్నింగ్ హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇలా బీచ్కి వచ్చి కూర్చున్నాము. All right. And look. ఆ షో తర్వాత ఈ మూన్ గేట్ ఏషియన్ ఫ్యూజన్ రెస్టారెంట్కి వచ్చినాం అనమాట. దీనికి థర్డ్ డే ఐలా మొహెరస్ అనే ఐలాండ్కి వెళ్ళినాము. క్యాన్కున్ నుండే వెళ్ళాలి అండ్ బస్ సర్వీస్ ఉండదు, ఓన్లీ ఫెరీలో వెళ్ళాలన్నమాట. సో మేము అక్కడే టికెట్స్ కొనుక్కున్నాము, ఆన్లైన్లో ఏం కొనలేదు. దీని మీద స్పెషల్గా ఇంకో వ్లాగ్ తీస్తాను, బికాస్ దీంట్లోనే పెడితే చాలా లెంతీ అయిపోతుంది, బోర్ కూడా కొడుతుందేమో అనిపించింది నాకు, అందుకని. ఇది డే 4 అనమాట, ఇంకా ఫైనల్ డే మేము ఇక్కడ స్పెండ్ చేయబోయేది. సో లాస్ట్ డే మేము ఫోటోషూట్ పెట్టుకున్నాము, ఆర్యన్ది బర్త్డే కూడా ఉంది అని చెప్పి. సో 2 nights ఉన్నాము. సో పర్ నైట్ లైక్ 450 అనమాట, మాకు 900 అయింది. అండ్ హయత్ జీవా 5 స్టార్ హోటల్ కాబట్టి కొంచెం రేట్స్ ఎక్కువనే అక్కడ ఇంకా. సో అప్పుడు మేము చూస్తే $1,000 $100-2,400 అయింది. సో రిసార్ట్స్కి మొత్తం 3,000 దాటింది అనమాట. మేము ఇంకా ఫ్లైట్ ఛార్జెస్ పెట్టుకున్నాము, రెంటల్ కార్ తీసుకున్నాం అండ్ 1,200 అంత అయింది. ఓవరాల్ మా ట్రిప్ అయితే అంత అయింది అనమాట. సో కంపారేటివ్లీ మా మిగతా వెకేషన్స్ కన్నా ఇది నాకు తక్కువే అనిపించింది, బికాస్ చాలా బాగా నచ్చింది. బికాస్ అసలు స్ట్రెస్ లేదన్నమాట, వెరీ రిలాక్స్గా ఉన్నా నేను ఆఫ్టర్ బేబీ. ఎందుకంటే ఫస్ట్ ఫుడ్ గురించి ఆలోచించిన అవసరమే లేదు, బయటికి వెళ్ళి అరే ఇప్పుడు ఏం తినాలి అన్న ఆలోచన కూడా లేదు. విత్ ఇన్